కాకినాడ జిల్లా జగ్గంపేట రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. అన్ని పార్టీల నాయకులు అత్యంత సమీప బంధువులు రాజకీయాలు అయిపోయిన తర్వాత కలిసిమెలిసి తిరుగుతారు. రాజకీయం వచ్చేసరికి మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. జగ్గంపేట ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ప్రస్తుతం జ్యోతుల నెహ్రూ ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఆయన నిలకడలేని రాజకీయాలే నెహ్రూకి మంత్రి పదవి రాకుండా చేశాయా? ఇక మీదట నెహ్రూ టీటీడీ బోర్డు పదవితోనే సరిపెట్టుకోవాల్సిందేనా? కాకినాడ జిల్లా జగ్గంపేట హాట్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తోట వెంకటాచలం 2 సార్లు గెలిచారు. ఆయన పదవిలో ఉండగా మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ తోట వెంకటాచలం సోదరుడు తోట నరసింహానికి టికెట్ ఇచ్చింది. ఆయన రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో ఉద్యోగం చేస్తూ ఆ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టికెట్ ఇవ్వడంతో ప్రభుత్వ అధికారిగా స్థానికులకు పరిచయంతో ఆయన గెలిచారు. కాంగ్రెస్ లో మంత్రి అయ్యారు. తర్వాత టీడీపీలో చేరి కాకినాడ ఎంపీగా విజయం సాధించారు. అయితే అప్పటి నుంచి ఆయన జగ్గంపేటపై పట్టుకోల్పోయారు. కాకినాడ ఎంపీగానే పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయారు. ప్రస్తుతం జగ్గంపేట ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ కొనసాగుతున్నారు. కానీ జ్యోతుల నెహ్రూకు నిలకడలేని రాజకీయాలు చేస్తారన్న పేరుంది. నెహ్రూ మొదట టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలో పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. తిరిగి టీడీపీలో చేరారు. ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్ల తర్వాత టీడీపీలో చేరిపోయారు. తర్వాత ఆయన కుమారుడు జ్యోతుల నవీన్ కు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆయన భార్యను రాజకీయ అరంగేట్రం చేయించారు జ్యోతుల నెహ్రూ. ఆమె గతంలో డీసీసీ బ్యాంక్ ఎన్నికల్లో ఘోర పరాజయం చూశారు. అయితే నెహ్రూ రాజకీయ చరిత్ర చూస్తే మాత్రం ఎత్తుపల్లాలు ఎక్కువగా కనిపిస్తాయి. అటు జ్యోతుల నెహ్రూ సమీప బంధువైన జ్యోతుల చంటిబాబుది మరో రాజకీయం. నెహ్రూ టీడీపీలో ఉంటే ఆయన వైసీపీలో ఉంటారు. నెహ్రూ వైసీపీలోకి వస్తే ఆయన టీడీపీలోకి వెళ్తారు. నెహ్రూ వైసీపీలో ఉండగా టీడీపీ నుంచి పోటీ చేసిన చంటిబాబు తిరిగి నెహ్రూ టీడీపీలోకి రావడంతో తనకు టికెట్ రాదని భావించిన ఆయన వైసీపీలోకి వెళ్లారు. అయితే ఆయన వైసీపీ నుంచి శాసనసభలో అడుగుపెట్టారు. అయితే 2024 ఎన్నికల్లో చంటిబాబుకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. ఎన్నికలకు ముందే ఆయన స్థానంలో తిరిగి తోట నరసింహాన్ని ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయనకి టికెట్ ఇచ్చారు. నరసింహం ఓడిపోయారు. అందుకు కారణం కూడా ఉంది. 2019 ఎన్నికల్లో నరసింహం సతీమణి వానికి పెద్దాపురం టికెట్ వైసీపీ ఇచ్చింది. ఓటమి చెందారు. దీంతో నరసింహం కుటుంబం రాజకీయ వైభవం కోల్పోయింది. దానికి తోడు ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. సరిగ్గా తిరగలేకపోయారు. 2024 ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ విజయ్ బావుటా ఎగరేశారు. ఎప్పుడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబును దూరం పెట్టి నరసింహానికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారో అప్పటి నుంచి చంటిబాబు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మధ్యలో ఓసారి పవన్ కళ్యాణ్ ను కాకినాడలో కలిశారు. దీంతో ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఆయనను జనసేనలో చేర్చుకునేందుకు ఏ నాయకుడు అంగీకరించలేదు. దాంతో ఆయన రాజకీయ చరిత్ర ఆగిపోయింది. రాజకీయంగా కనుమరుగైపోయారు. మరోవైపు నెహ్రూ పార్టీలు మారడం, ఓడిపోవడం జరుగుతుండటంతో ఆయనపై సానుభూతి పెరిగింది. పైగా ఆయన ఎమ్మెల్యేగా ఆయన తనయుడు నవీన్ జడ్పీ చైర్మన్ గా జగ్గంపేటకు ఎంతో చేశారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు ఆ కుటుంబంపై లేవు. ఇది ప్రజలను ఆకట్టుకుంది. 2024 ఎన్నికల్లో గెలిపించారు. దాంతో ఆయనకు టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా పదవి దక్కింది. వాస్తవానికి మెట్టకు చెందిన సీనియర్ నాయకునిగా ఆయనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ ఈసారి చంద్రబాబు జూనియర్లకు మంత్రి పదవులిచ్చారు. యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారిని సైతం పక్కన పెట్టేశారు. దీంతో నెహ్రూకు మళ్లీ మంత్రి పదవి తప్పిపోయిందని తెగ బాధపడుతున్నారట. కానీ టీటీడీ బోర్డు మెంబర్ పదవితోనే సరిపెట్టుకోవాల్సిందేనా అంటూ అనుచరుల దగ్గర తెగ మదన పడిపోతున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా గతంలో ఓ వెలిగిన జ్యోతుల చంటిబాబు కనుమరుగైపోయారు. అటు తోట నరసింహం తెర వెనక్కి వెళ్లిపోయారు. ప్రస్తుతం జగ్గంపేటలో నెహ్రూ హవానే నడుస్తుంది. దాంతో నెహ్రూకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ సైతం పెరిగిపోతుంది. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ లో కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే ఖాళీగా ఉంది. ఆ ఒక్క మంత్రి పదవిపై చాలా మంది లీడర్లు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి
మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే మంత్రి పదవి విషయంలో మాత్రం సీఎం చంద్రబాబు ఎవరికీ క్లారిటీ ఇవ్వడం లేదు. చూడాలి మరి జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి దక్కుతుందా లేదంటే టీటీడీ బోర్డు పదవితోనే సరిపెట్టుకోవాలా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.